బీజేపీ చీఫ్ రామచంద్రరావు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్లోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. వందే మాతర గీతాన్ని 1950లో భారత జాతీయ కాంగ్రెస్ జాతీయ గీతంగా ఆమోదించిందని గుర్తు చేశారు. 1951లో జనసంఘ్ పార్టీ ఆవిర్భవించిందని, 1980లో అది భారతీయ జనతా పార్టీగా అవతరించిందని తెలిపారు. స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన గాంధీ కుటుంబంపై బీజేపీ బురద జల్లే కుట్ర చేస్తోందని ఆరోపించారు. 2 సార్లు ప్రధానమంత్రి పదవి అవకాశం వచ్చినా సున్నితంగా తిరస్కరించిన త్యాగ ధనురాలు సోనియా గాంధీ అని చెప్పారు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ బీజేపీల చీకటి ఒప్పంద పాపమే 8 లక్షల కోట్ల అప్పు అని ఆరోపించారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాల మోడీ హామీ ఏమైందని ప్రశ్నించారు. విద్యార్థులకు సంబంధించి నీట్ పరీక్షను నిర్వహించలేని చాతగాని కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఇక్కడ విద్యార్థులకు సంబంధించి రీఎంబర్స్మెంట్ పై మొసలు కన్నీరు కాదు ధర్నాలు చేస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థి లోకం యువకులంతా కూడా వీళ్ళకు వ్యతిరేకమైనని వాళ్ళ విద్యార్థులపై ఢిల్లీ వీధుల్లో పెల్లెట్ గన్స్ తోటి బాష్పవాయువుతోటి లాఠీ చార్జ్ చేసి ఇబ్బందులు పెట్టి దమనకాండకు పాల్పడ్డటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం విద్యార్థి లోకమంతా కూడా వీళ్ళని వ్యతిరేకిస్తుందని చెప్పి ఈరోజు మొసలు కన్నీరు గారుస్తూ ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంతో 10 సంవత్సరాలు చీకటి ఒప్పందం చేసుకుని నల్ల చట్టాలతో పాటు అనేక చట్టాలతో పార్లమెంట్లో వాళ్ళకు సపోర్ట్ చేసి మద్దతు పలికి డిపిఆర్ లేకున్నా ఏది లేకున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి